బంధువులందరికీ అట్లాగే మన 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాదికి వసంత ఋతువు ఆగమనం ఇది. చక్కగా మామిడి పిందెలు, అట్లాగే వేప పువ్వులు, మన ఉగాది పచ్చడి కోసం ముస్తాబవుతుంది ప్రకృతి. మరి ఇలాంటి సమయంలో మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ కొత్త ఏడాది, ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు తేబోతున్న రాజపూజ్యాలేంటి, అవమానాలేంటి, అట్లాగే కష్టాలేంటి, నష్టాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు. వారు ముహూర్త విశారద, అట్లాగే స్వర్ణ కంకణధారి కూడా. జ్యోతిష్యంలో ఇంతవరకు ఆయనకున్నన్ని డిగ్రీలు గానీ, పీహెచ్‌డీలు గానీ ఈ దేశంలో ఎవరికీ లేవు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఉగాది ప్రాశస్త్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్మ్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అనగానే ఆహ్, బావుంది. పేరు బావుంది. వినడానికి బావుంది. చక్కగా ఉంది. దీని అర్థం ఏంటి గురుగారు? విశ్వావసు వస దధాతి ఇది విశ్వావసు అని అంటారు. అంటే ఏంటంటే ఈ విశ్వానికి వసు అంటే సంపద, ధనము, ధాన్యం అని అర్థం. అంటే ఓకే. విశ్వానికి ధనము, ధాన్యము ఇవ్వగలిగేటువంటి ఒక సంవత్సరం అని అర్థం. ఓహో! సో ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి కనుక ఒక్కొక్క అర్థానికి మూలం ఉంది అన్నట్టు. ఓకే. సో మన పూర్వీకులు ఊరికే పెట్టలేదు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇండికేషన్ మనకిచ్చారు. ఒక ఓకే. పేరులో మనకు ఆ ఇండికేషన్ ఇచ్చారు మనకు. ఓకే. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే దానికి ఒక అచ్చా! వర్డ్‌లో మనకి ఆ పేరులోనే ఆ పేరులోనే ఆ ఒక అర్థాన్ని మనకు నిక్షిప్తం చేశారు మన వాళ్ళు. ఇది 39వ సంవత్సరం గురుగారు ఇది? అవునండి. ఆ! ఈ యొక్క పర్టిక్యులర్ విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఓహో! అందరూ కొంచెం ఆధ్యాత్మికపరమైనటువంటి డైవర్షన్ అవుతారు. ఓకే. అందరూ కూడా యుద్ధాలు అవి మానుకుంటారు. హ్మ్. అందరం సుఖంగా, సంతోషంగా, భోగభాగ్యాలతో ఉండాలనే కాంక్ష పెరుగుతుంది. ఓకే. సో యుద్ధాలేమన్నా ఉంటే కూడా అవి తగ్గుముఖం పడతాయి. అన్ని ప్రపంచం వ్యాప్తంగా కూడా పంట పొలాలన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. హుహు. మంచి సస్యశ్యామలంగా ఉంటారు. రైతులకు అద్భుతమైనటువంటి యోగకాలం ఈ సంవత్సరం. ఓహ్! వర్షాలు కూడా మంచిగా పడతాయి. అది కూడా ఇష్టం వచ్చినట్టు కూడా ఎట్లా పడితే అట్లా వరదల్లాంటి వర్షాలు పెద్దగా ఏమి ఉండవు. మనకి ఎంత కావాలో అంత వర్షాలుంటాయి. అంత ఎండలే ఉంటాయి. అంత చలే ఉంటుంది. ప్రకృతి అద్భుతంగా సహకరించేటువంటి ఒక సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. అబ్బా! శ్రీకారం మంచి మాటతో శ్రీకారం చుట్టారు. చాలా అదే నేను సంతోషం. చెప్తున్నా. చాలా రోజుల నుంచి అవును. మనం ఒక రకమైనటువంటి ఇబ్బందులలో ఇబ్బందుల్లో ఉన్నాము. ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అవును. మనమనే కాదు. అవును. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా రకాల ఇబ్బందులలో ఉన్నాము. అంటే ఒక్కొక్కసారి కొంచెం కరోనా కొట్టిన దెబ్బ కూడా ఇంకా ఇంకా కోలుకోవడానికి కూడా కోలుకోలేదండి. అవును. చాలా రకాల ఇబ్బంది అవును. పడుతున్నాడు. మనం అవును. ఫైనాన్షియల్‌గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా కావచ్చు. బట్ ఈ సంవత్సరం అవన్నీ కూడా మనం మర్చిపోయి హ్యాపీగా సుఖ సంతోషాలతోటి అందరం కూడా హ్యాపీగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉంటుంది. కానీ మీరింత ఆశ్వాసన కలిగిస్తున్నారు మాకు. ధైర్యాన్ని ఇస్తున్నారు గానీ, లోలోపల ఒక చిన్న భయం ఉంది. చెప్పండి. షష్టగ్రహ కూటమి అనేది ఒకటి భయపెడుతుంది అందరిని. ఎందుకంటే 2019లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడొస్తుంది. ఈ నెల 29 తారీఖున మళ్ళీ మనకి రాబోతుంది షష్టగ్రహ కూటమి. అట్లాంటి ఉపద్రవం ఏమైనా రాబోతుందేమో అని అయితే ఆందోళన. వాస్తవంగా అండి జ్యోతిష్యంలో 2 విషయాలను మనం తీసుకోవాలండి పరిగణనలోకి. గురుగారు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి చెప్పేటువంటి దాన్ని జ్యోతిష్యం కింద తీసుకుంటాం. అవును. అదేవిధంగా సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది, పంట పొలాలు ఎలా ఉంటాయి, బంగారం అంటే అన్ని రకాలైనటువంటి రైట్. వస్తువుల రేట్లు ఎట్లా ఉంటాయి, యుద్ధాలు ఎలా జరుగుతాయి, అదేవిధంగా గ్రహణాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయి, గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది, ఈ కాంబినేషన్స్ అన్ని కూడా సిద్ధాంతంలో చెప్పబడతాయి. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్‌లలో ఈ షష్టగ్రహ కూటమి విషయంలో బాగా భయపెడుతూ, ఈ అవును. రాసుల వారి తలరాతలు మారిపోతాయి, లేదా వీళ్ళు చనిపోతారని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అవును. కదా! నేను నిర్మోహమాటంగా అయితే ఈ విషయం మీకు క్లారిటీ ఇస్తానండి. అంటే ఈ ఈ వేదిక మీద నేను యెస్. ప్రజలకి నేను ఒక యెస్. క్లారిటీ ఇస్తాను. యాక్చువల్‌గా షష్టగ్రహ కూటమి ఉండదండి. హ్మ్. ఇది పంచగ్రహ కూటమి. అవును. చంద్రుడు ఎప్పుడు కలిసి వచ్చేటువంటి దాన్ని కూటమి కింద తీసుకోకూడదు. ఓకే. అది సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎందుకంటే చంద్రుడు ఒక గడిలో 2:30 రోజులు మాత్రమే ఉంటాడు. ఓకే. ఓకేనా? అంటే 2 నక్షత్రాలు సుమారుగా 9 పాదాలు మారుతాడు చంద్రుడు. హ్మ్. సో, అక్కడ చంద్రుడు వస్తే ఈ షష్టగ్రహ కూటమండి అని అనకూడదు. యాక్చువల్లీ ఇది పంచగ్రహ కూటమి. ఆ!
ఆ పంచగ్రహ కూటమిలో కూడా అద్భుతమైన ఇండికేషన్స్ ఇచ్చారు. సరే మన గత చరిత్ర ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఊరికే అట్లా చూచాయిగా అనుకున్నామనుకోండి. అత్యధికంగా ఎప్పుడు మరణాలు జరిగినాయి, వేల లక్షల సంఖ్యలో ఎప్పుడు చనిపోయారు అని గనుక మనం గనుక కొన్ని కొన్ని తీసుకున్నామనుకోండి ప్రామాణిక. ఓ 1520 సంవత్సరాల ఆ పర్టిక్యులర్ ఆఫ్ సమయంలో తీసుకోండి. పానిపట్ యుద్ధం జరిగింది. లక్షల మంది చనిపోయారు. ఓకేనా? అలా జరిగిపోయినప్పుడు లేదా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, ఇలాంటి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులొచ్చినప్పుడు సుమారుగా 1896 1904 అనేటువంటి సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్లేగ్ వ్యాధి వచ్చి కూడా కొంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని కూడా ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఓకే. అంటే అప్పుడు వాళ్ళేంటంటే మనం లక్షలలో అంటే వాళ్ళు మిలియన్స్‌లో తీసుకుంటారు కాబట్టి అవును. కొన్ని రకాల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారంటే మనకొచ్చేవరకు కోట్ల మంది చనిపోయారని కూడా రికార్డ్స్ ఉన్నాయి. అవును. సో, ఈ ప్రకృతిని ఇండికేట్ చేయడానికి మన వాళ్ళు మనకు సింప్లిఫై చేశారు. హ్మ్. అంటే విపత్తులొస్తాయండి. ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? అనే దానికి మనకొక క్లారిటీ ఇచ్చారు. ఓకే. కానీ దీన్నేదో ఒక అద్భుతంగా భూతద్దంలో పెట్టి, దీన్ని చూపిచ్చి, భయపెట్టి, దాన్ని రాశులకు ముడిపెట్టి, ఇలా జరుగుతదండి, అలా జరుగుతదని భయపెట్టడం అయితే తప్పు పద్ధతండి. అసలేమన్నా అవుతదా? అదే కాదా? నేను చెప్పేది ఆ! వినండి. రెండోది, ఓకే. ఆ కూటమి ఎక్కడ కడుతున్నారు? దానికో పద్ధతి ఉంటది కదండీ! ఓకే. ఇప్పుడు 2019లో ఆహ్, డిసెంబర్ 26వ తారీఖు రోజు ఇదే పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు, ఈ జ్యోతిష్యులందరూ ఏడ పండుకున్నారు మరి? హ్మ్. ఏడ పండుకున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల నుంచో, 20 ఏళ్ల నుంచో జ్యోతిష్యం చెప్పేటోళ్ళు కదా! ఇప్పుడు యూట్యూబ్‌లలో చెప్పేటోళ్ళంతా. అవును. అవును. అప్పుడు మీకు తెలివి లేదా? అప్పుడు మేల్కొని అప్పుడు ఎందుకు చెప్పలే మరి? అప్పుడు 2017 ఆగస్టులోకొచ్చి ఈ 6 నెలల్లో కరోనా రాబోతోంది. ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఏదో జరిగింది 2019లో దాన్ని ఒక ఆధారంగా పెట్టుకొని, ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పని బ్లైండ్‌గా, బ్లఫ్‌గా ఒక పాయింట్ వదిలిపడేసి, ఏదో వ్యూస్ పెరుగుతాయనో, ఏదో అందరూ నేను చెప్తే ఏదో నాకు అవును. ఆకర్షించబడతారని చెప్పడం అనేది బ్లఫింగ్ అండి. ఓకే. రాంగ్ అది. అలా చెప్పబడలేదు ఎక్కడ గూడా. ఓకే. ప్రామాణికం అడగండి ఏదైనా. ఇప్పుడు జ్యోతిషులు అడుగుతున్నారు కదా! ఆ! ఆ! ప్రామాణికం అడగండి. హ్మ్. తప్పు. ఆ కూటమిలకు సంబంధించి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ ఇండికేషన్స్ నేను కొన్ని చెప్తాను వినండి. ఎప్పుడైనా ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు మనకేం చేశారంటే, ఖచ్చితంగా కూటమికి బిఫోర్ గాని, కూటమికి ఆఫ్టర్ గాని ఖచ్చితంగా మనకు గ్రహణాలొస్తాయి. ఓకే. చంద్రగ్రహణమో, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అచ్చా! ఈ చంద్ర సూర్యగ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే ప్రభావితాన్ని చేస్తుందో అక్కడ కరువు కాటకాలు గాని, అక్కడ ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది మన శాస్త్రం చెప్పింది. ఓకే. దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఏమైనా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మొత్తం లోకమంతకి ఎట్లా పెడతారు? హ్మ్. ఇప్పుడు 2019లో డిసెంబర్ 26వ తారీఖు వచ్చినప్పుడు మనకు గ్రహణం కూడా సంభవించిందప్పుడు. ఆ గ్రహణము ఎక్కడ ప్రభావితం చేయబడ్డది అంటే, మన ఇండియాలో వచ్చింది, చైనాలో వచ్చింది, పాకిస్తాన్‌లో వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్‌లో వచ్చింది, శ్రీలంకలో వచ్చింది, బంగ్లాదేశ్‌లో వచ్చింది. అత్యధికంగా మన గ్రహణ ప్రభావం మనకుంది. సో, ఓకే. కరోనాలో బాగా దెబ్బతిన్నది మనమే. మిగతా దేశాలు అవును. పెద్దగా కాదు. అవును. మనమే ఎక్కువగా దెబ్బతిన్నాం. ఎందు వాస్తవంగా చెప్పాలి. అవును. ఇప్పుడు అలాగే ఈ పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. కాంబినేషన్స్‌లలో ఆహ్, కొలెటరల్ డ్యామేజ్ అని ఒక పదం వాడుతుంటాం చూసారా? ఒక అవును. 2 పెద్దవాళ్ళు కొట్లాడుకుంటాట మధ్యలో ఉన్న వాళ్ళు చనిపోతారు. అవును. ఒక 2 మొఘల్ సామ్రాజ్యం వాళ్ళును మన వాళ్ళు కొట్లాడుకున్నారు. ఛత్రపతి శివాజీ వాళ్ళు కొట్లాడుకున్నారు. అవును. 2 యోధులు కొట్లాడుకుంటే ఏమైందంటే ఇక్కడ చాలా మంది సైనికులు, చాలా మంది ప్రజలు చనిపోయారు. అవును. అలాగే గ్రహాలలో ఒక 2 అద్భుతమైనటువంటి బలమైన 2 గ్రహాలున్నాయండి. ఒకటి బృహస్పతి, 2 శనీశ్వరుడు. హ్మ్. వీళ్ళు సమగ్రహాలు. అవును. వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకళ్ళు గెలవడం, ఒకళ్ళు ఓడిపోవడం ఉండదు. ఆ! అందుకే వీళ్ళ సమగ్రహాల కింద తీసుకుంటాం. ఓకే. సో, ఎప్పుడైనా గురుశనులు కలిసినప్పుడు మాత్రమే ఈ కూటమిలో విశేషంగా చెప్పుకోవాలి. హుహు. అర్థమవుతుందా? ఈసారి కలిగేటువంటి ఒక పంచగ్రహ కూటమిలో గురువు, శని కలవడం లేదు. ఓకే. గురువు ఆల్రెడీ వృషభంలో ఉన్నాడు. శని, రాహు మిగతా గ్రహాలు కలుస్తున్నాయి. కుజకేతువులు, గురువు మినహాయించి మిగతా వాళ్ళందరూ కలుస్తున్నారు. బృహస్పతి అన్న, గురువు అన్న ఒకటేనా? 2 ఒకటే. అచ్చా! ఎప్పుడు కూడా గురువుతో కూడుకున్న శనికే మీకొక విధ్వంసం గాని, ఇబ్బంది గాని కలగజేసే అవకాశాలుంటాయి. అచ్చా! అచ్చా! రెండో ప్రామాణికం ఏంటంటే, ఈసారి మొన్న గ్రహణం వచ్చిందండి. మనకు హ్మ్. కనపడలేదు. రేపు 29 కూడా గ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం వస్తుంది. మనకు కనపడటం లేదు. ఈ ఎఫెక్ట్ ఎక్కడుంది? అమెరికా మీద ఉంటుంది. కెనడా మీద ఉంటుంది. ఓకే. ఐస్‌లాండ్ మీద, గ్రీన్‌లాండ్ మీద, స్కాట్లాండ్ మీద కొన్ని దేశాల మీద ప్రభావితం చేస్తుంది. లండన్‌లో ఓకే. ఇప్పుడు వచ్చేటువంటి కొంచెం స్పెయిన్ మీద, స్వీడన్‌లో ఈ దేశాల మీద ప్రభావితం చేస్తుంది. సో, ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బంది ఆ దేశాల ఆ ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని రాశి ఫలాలకు పట్టుకొచ్చి ఇదేదో అద్భుతాలు జరిగిపోతాయని ఒకళ్ళు
లేదా ఇదేదో గండాలని చెప్పని ఒకరు, ఇది అవును. రాంగ్ అండి. ఇది ఓకే. ప్రామాణికమైన అంశం కాదు. ఆ! రెండో విషయం, దయచేసి ఈ వేదిక ద్వారా నా నా తోటి జ్యోతిష్యులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి విన్నపమే. అది ఆ! మీ ఇష్టం, నేను మీ ఆలోచన నేను అంతే కదా! మార్చలేను. బట్ విన్నపం ఏంటంటే, మీ మాటనో, మీ ఇంటర్వ్యూనో వింటే కొంచెం ఎదుటివాడికి కొంచెం ధైర్యం తెచ్చే ప్రయత్నం చేయండి గానీ, ఓ భయపడిపోయో, లేపోతే ఏ పూజలు చేయాలనుకోని తెల్లారి ఉరికే ప్రయత్నాలు, అలాంటి భయం భయం పెట్టేటువంటి పనులైతే చేయకండి. చేయకండి. రెండో విషయము, ఈ గ్రహాలు ఇలా కలవడం వలన ఒక 4 రాశుల వాళ్ళు ముట్టుకున్నదల్లా బంగారం అయితది, బంగారం వందల అయితది. కోటీశ్వరులు అయిపోతారని చెప్తుంటే ఇది పిచ్చా అండి అదేమన్నా? అవును. అంటే 12 మందిలో నలుగురు కోటీశ్వరులు అయితారా? నక్క తోక తొక్కినట్టే ఆ! అట. ఆ! ఇప్పుడు 12 మందిలో నలుగురికి అద్భుతాలంటే నలుగురు కోటీశ్వరులు అయిపోతారా? ఇదేం మాట? రెండవది, ఈ రాశుల వాళ్ళకు చావులు రుచి చూడాల్సొస్తది. లేదా చనిపోయేటువంటి అవకాశం. అంటే 12 మందిలో ముగ్గురు చనిపోతారా? ఇదేంటి చెప్పడం? వ్యక్తిగతమైన జాతకం ఒకటుంటది. ఆ పరిశీలన చేయాలె. దయచేసి నేను ఈ వేదికగా నాతోటి బ్రాహ్మణులకు, నాతోటి జ్యోతిషులకు నేను చెప్పాలనుకునేదేంటంటే, మీ మాటలు గానీ, మీ ఇంటర్వ్యూ గానీ ఏదైనా వింటే నాలెడ్జ్‌ఫుల్ అయ్యేటట్టుగా చేయండి. లేదా సప్పుడేక ఊకోండి. ఈడ భయపెట్టి, పిచ్చి పిచ్చి చేసి, ఈ జ్యోతిష్యానికి ఆపాదించి ఇప్పుడు ఏమైపోతుందంటే, జన విజ్ఞాన కేంద్రం వాళ్ళకో, ఈ మిగతా అవును. వాళ్ళకి ఏమైపోతుందంటే, ఈ జ్యోతిష్యం ఫేకు, అవును. జ్యోతిష్యులని చెప్పి అనవసరంగా తిట్లు తినాల్సిన కరెక్ట్. పరిస్థితొస్తుంది. కరెక్ట్ అండి. అవును. సో, మీరు చేసేటువంటి అడమైన చేష్టల వల్ల ఒక వృత్తికి శాస్త్రానికి తలవంపులు తెకండి. ఇది రైట్. నిర్మోహమాటంగా కోరుకున్నా. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎలాంటి నష్టము మన భారతదేశానికి లేదు. మన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా విశ్వావసునామ సంవత్సరం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ మంచిగా యాహ్! రైజ్ అవుతది. సూపర్. పంట పొలాలన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి. సకాలంలో వర్షాలు పండుతాయి. అన్ని ధరలు నియంత్రణలో ఉంటాయి. యుద్ధాలు కూడా తగ్గుముఖం పడతది. దాంట్లో భయపడాల్సిందేం లేదు. సూపర్. కొంచెం అమెరికా, స్పెయిను, హ్మ్. ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల మీద ప్రభావితం మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఆల్రెడీ ఆ దేశం ఉండదని మీద నేను అనడం ప్రభావం లేదు. నడుస్తుంది ఇప్పుడు. నేను ఉండదని నేను అనడం లేదు. అందుకోసం మనకి ఇండికేషన్ చెప్తున్నాను వినండి. ఇలా కూటమి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో గ్రహణం సంభవిస్తదో ఆ అదే. ప్రాంతానికి ఎఫెక్ట్ ఎక్కువుంటది. సూపర్. చాలా క్లియర్‌గా చెప్పారు గురుగారు. ఇంకొకటి, ప్రతి ఉగాదికి మనం పంచాంగ శ్రవణం వింటూనే ఉంటాం. హ్మ్. రైట్? ద్వాదశ రాశులు వాటి ఫలితాలేంటో అందరూ చెప్తుంటారు కదా! గురుగారు నాకొక బేసిక్ డౌట్. కోట్ల మంది ప్రజలుంటారు. ఉండేవి 12 రాసులే. ఈ 12 రాసులు అంటే అందరూ ఇలాగే 12 రకాలుగానే ఉంటారా? దాని ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయా? మంచి ప్రశ్న వేశారండి. గురుగారు. వాస్తవంగా కూడా. ఎందుకంటే ఇది 100% యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అవును. ఇప్పుడు మనకి. అవును. ఇప్పుడు ప్రామాణికంగా ఏం చేస్తామంటే, మెయిన్‌గా గ్రహాల యొక్క పరిశీలన తీసుకొని, అవి వాటి యొక్క సంచార స్థితిగతులను చూసుకొని, ఇప్పుడు ఉదాహరణకు మేలో గురువు మారుతున్నాడు. అవును. మేలో రాహుకేతువులు మారుతున్నారు. రేపు 28, 29వ తారీఖుకి శని మారుతున్నాడు. అవును. సో, వీటిని బేస్ చేసుకొని మనం రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అవును. అయితే ఇది ఒక ఇండికేషన్ అండి. ఇలానే ఓకే. జరిగి తీరుతదని కాదు. అచ్చచ్చ! ఇదొక ఇండికేషన్. ఉదాహరణకు నేను మీనరాశి వారికి అనుకోండి ఉదాహరణ. అవును. అవును. మీనరాశి వారికి ఏమవుతుంది? జన్మస్థానంలోకి శని వస్తున్నాడు. చతుర్థం నందు గురువు ఉంటున్నాడు. ఓకేనా? ద్వాదశం నందు రాహు ఉంటున్నాడు. 12వ స్థానం నందు కేతు ఉంటున్నాడు. ఇది నేను జనరల్‌గా నేను ఒక రాశి ఫలాలు చెప్పాలి. రైట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే జన్మశని కదా! పాత రోగాలు తిరగబడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 12 ఇంట రాహు ప్రభావం వల్ల జమానత్ సంతకాలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. హ్మ్. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. 6వ ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల దైవానుగ్రహం చేయండి. మీకు దేవుడు మీకు తొందరగా కరుణించేటువంటి అవకాశం ఉంటది. కొంచెం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనండి. చతుర్థ గురువు వల్ల నూతన విద్యను అభ్యసించడానికి అనుకూలంగా ఉంటది. అవును. విద్యార్థులు మంచిగా చక్కగా శ్రద్ధ పెట్టండి అని ఇలా కొన్ని పాయింట్స్ చెప్తూ పోతుంటాం. అవును. దాంతో పాటుగా ఏం చేస్తాము, ఈ ఈ వృత్తుల వారు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండండి అని రకరకాల వారి యొక్క పాండిత్యము, ఎక్స్‌పీరియన్స్ అవును. అవును. ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. రాశి ఫలాలతోటి ఒకటే చెప్తున్నా వినండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి స్కూల్స్‌లో రివిజన్ అని చేయించేవారు ఎగ్జామ్స్‌కి ఒక 2 రోజుల ముందు. అవును. వాళ్ళు ఏం చేసేవారంటే టీచర్లు మనకు ధైర్యాన్ని నింపడం కోసం, లేదా ఒక కన్‌ఫ్యూజన్‌లో, భయంలో మనం ఎగ్జామ్‌ని పెర్ఫార్మ్ చేయగలుగుతామో లేదా అని ఒక సైకలాజికల్‌గా ఏం చేసేవారంటే, "టెన్షన్ పడకండిరా నాన్న, ఇగో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను ఇస్తున్నాను" అని వాళ్ళు ఏం చేసేవారంటే, చాలా ఇంపార్టెంటియి అన్నీ కూడా ఒక 10, 15 అట్లా చేసి ఇచ్చేవారు. అవును. సో, పిల్లలు ఏం చేసేవారంటే మెంటల్‌గా కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని, అంటే హ్మ్. వీక్ ఉన్న పిల్లలు, నేను అందరి అవును. గురించి మాట్లాడను. అదేలెండి. అవును. కొంచెం మెంటల్‌గా వీక్ ఉన్నటువంటి పిల్లలో, లేకపోతే చదువు విషయంలో భయం ఉన్నటువంటి పిల్లలు ఏం చేసేవారంటే, ఈ 15 బాగా ప్రిపేర్ అయ్యేవారు. ఖచ్చితంగా ఆ 15లో ఖచ్చితంగా ఏడో, ఎనిమిదో వచ్చేటియి. వచ్చేవి. సో, అవును. అప్పుడు ఏమయ్యేది 50% పైన పాస్ అయ్యేటోళ్ళు.
సో, ఆ మానసికమైన ధైర్యాన్ని పిల్లలకిచ్చేవారు టీచర్లు. అలాగే ఈ పర్టిక్యులర్ రాశి ఫలితాలనేటువంటి విషయానికొచ్చే వరకు ఒక ఓకే. గైడెన్స్ అండి అది. అచ్చచ్చ. ఇలా ఉండండి, జాగ్రత్త పడండి అని చెప్తే, ఆహా! అవునా! ఓకే. ఇప్పుడు ఉదాహరణకు నన్ను నమ్మే వ్యక్తులుంటారు. నేను చెప్పాననుకోండి, గురువుగారు చెప్పారు గదా! మనం అవును. ఈ సంవత్సరం జమానత్ సంతకాలు పెట్టకూడదు. ఓకే. వెహికల్ నడిపినప్పుడు అంతే కొద్దిగా గదా! కేర్‌ఫుల్‌గుందాం. అవును. ఓకేనా? చతుర్థ గురువట. మా అబ్బాయిది. అరె! వాడి చదువు విషయంలో వానికి మనం ఇంకా ఎంకరేజ్ చేద్దాం. అవును. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి తులారాశి అనుకోండి అవును. ఉదాహరణకు. నూతన వధూవరులు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నారనుకోండి. వారికి ఏం అవును. చెప్తాం? పంచమ రాహు వల్ల అబార్షన్స్ మిస్‌క్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయండి ఓకే. అని చెప్పే అవకాశం ఉంటది. ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్? ఇంకో 1 ఇయర్ కరెక్ట్. తర్వాత మనం ప్రొసీడ్ అయిదాం అవును. అది కూడా జాగ్రత్తనే గదా! అంతే గదా! అంతేగాని అద్భుతాలు మారిపోతాయి, తలరాతలు మారిపోతాయి, కోటీశ్వరులయిపోతారు, చచ్చిపోతారు. ఈ పిచ్చి పిచ్చి విధానాలు కాదు. హ్మ్. చెప్పిన దాన్ని ఓపికగా వినండి. ఓకే. అది మనకు అన్వయించుకోండి. జాగ్రత్తలేనుంటే తీసుకోండి. ఓకే. రాశి ఫలితాల వల్ల కలిగే ఉపయోగం ఇది. రైట్. రైట్. అర్థమవుతుందా? వినండి. అవి చూసుకోండి, చెక్ చేసుకోండి. దానుగుణంగా మీ ఆలోచన విధానం ఇప్పుడు కొన్ని విషయాలకు చెప్తామండి. ఉదాహరణకి పలానా రాశి వారికి ఇన్‌కమ్ టాక్స్, సేల్ టాక్స్‌ల పరమైన ఇబ్బందులుంటాయి. జాగ్రత్తగా ఉండండి అని. అలర్ట్‌గా ఉంటారు గదా! బ్రహ్మాండంగా. రెండోది నూతన వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్తాం కొన్ని రాశుల వారికి. విశ్వాసం అప్పుడు వాళ్ళేం జేస్తారు? రైట్. ఓకే. ఇది మంచి టైమట. మనం చేసేద్దాం. ఎక్స్‌పాన్షన్ చేద్దాం. మనం ఇంకొక వ్యాపారం పెడదాం. ఇంకో బ్రాంచ్ పెడదాం అని కూడా ప్రయత్నాలు చేస్తారు. అలా మానసికమైనటువంటి ధైర్యానికి ఇది ఉపయోగపడుతది. ఏదైనా చెడు ఉంటే హ్యాండిల్ చేసుకోవడానికి కూడా మనం ప్రిపేర్ అవుతాం. రైట్. అర్థమవుతుందా? రాశి ఫలితాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఇదే అండి. రైట్. మిమ్మల్ని ఇరికించడానికి ఒక ప్రశ్న అడుగుతా గురుగారు. చెప్పండి. అంటే ఇప్పుడు రాశి ఫలితాలు మీరు ఇంటర్వ్యూలో చెప్పను అని జెప్పారు. హ్మ్. అంటే ముందు చెప్పకూడదా? అదే రోజు చెప్పాలా? రాశి ఫలితాలు సమగ్రంగా ముందు రికార్డెడ్‌గా చెప్పకూడదా? అంటే అలా కాదండి. దీనికొక ప్రామాణికం ఉన్నది. ఓకే. వృత్తిరీత్యా జ్యోతిష్యులం ఏం చేస్తామంటే, ఓకే. ఉగాది రోజు పొద్దున పూట స్నానం గినం ఆచరించుకున్నాక దైవాచార్చన చేసుకున్న తర్వాత ఓకే. పంచాంగానికి పూజ చేయడం ఉంటది. ఓకే. పంచాంగంలో కూడా అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఓహ్! ఓకే. పార్వతీ అమ్మవారు పంచాంగానికి అధిపతి. హ్మ్. పార్వతీ అమ్మవారిని ఏం చేస్తారంటే షోడశోపచార పూజలతోటి పంచాంగంలోని అమ్మవారిని ఆవాహన చేసుకొని, అప్పుడు పంచాంగాన్ని తీసి శ్రీకళ్యాణ గుణావహం అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అంటే పంచాంగం ఎందుకు చేయాలి? హ్మ్. దానివల్ల కలిగేటువంటి లాభం ఏంటి? ప్రాశస్త్యం ఏంటో చెప్తూ అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్పను అనడం వల్ల ఉద్దేశ్యం ఏంటిదంటే, అది పంచాంగ శ్రవణం అవుతుంది. అవును. సో, ఆ పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఉపయోగం కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా ఎనకటి రోజుల్లో అంత నాలెడ్జ్ లేదు. అవును. సో, అందరూ ఊరి వాళ్ళందరిని కూడా జమ చేసేవారు. అన్ని కులాల వాళ్ళందరూ కూడా జమయ్యి బ్రాహ్మణ్ణి పిలిపించి పంచాంగ శ్రవణం చేయించేవారు. చాలా వరకు అవును. గుళ్ళల్లో జరుగుతాయి పంచాంగ శ్రవణాలు. ఏం చెప్పేవారు పంచాంగ శ్రవణం చేసేటప్పుడంటే, ఈ జనరల్‌గా దీనివల్ల ఉపయోగం ఉన్నది ఇది అని చెప్పుతూ వాళ్ళేం చెప్పేవారంటే, వర్షపాతం ఇగో ఇంత నమోదవుతది. ఈ ఓహోహో! నెలలల్లా ఈ పంటలు వేసుకోండి. ఈ సంవత్సరం కందులు బాగా పండుతాయి. ఈ హ్మ్. సంవత్సరం మిర్చి బాగా పండుతది. ఈ సంవత్సరం మనం కాటన్ నష్టపోతాం. పత్తి నష్టపోతాం. పత్తి వేయకండి. ఆ! ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తారు. ప్రకృతి యొక్క విషయాలనన్నిటిని కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వగలిగేటువంటిది పంచాంగం. ఓకే. అది మెయిన్ థింగ్ అన్నట్టు. అంటే ఈ ఇయర్ అంతా మనం ఎలా గడపాలి? హ్మ్. ఏమైనా దీర్ఘకాలిక రోగాలొస్తున్నాయా? ఏమైనా ఇబ్బంది పడుతున్నామా? పండుగలు ఎలా చేసుకోవాలి? ప్రకృతి ఎలా మారుతూ ఉంటుంది? వరదల గురించి గానీ, ఎండ గురించి గానీ, వీటన్నిటి గురించి కానీ, వాస్తుకర్తలు ఎప్పుడొస్తున్నాయి? మౌఢ్యములు ఎప్పుడొస్తున్నాయి? గ్రహణాలు ఎప్పుడొస్తున్నాయని సమగ్రమైనటువంటి ఒక సమాచారం ఇచ్చేటువంటిది పంచాంగం అండి. హ్మ్. సో, రాశి ఫలితాలు దీంట్లోకి రావు. అదేలెండి. రాశి హ్మ్. ఫలితాలు దీంట్లోకి రావండి. వాస్తవం ఓకే. చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే. విమర్శిస్తారు కావచ్చు. ఆ! నేను గతంలో కొన్ని రాశి ఫలితాలు నేను కూడా రికార్డ్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి. ఆ! విమర్శిస్తారు కావచ్చు. పర్వాలేదు. బట్ పంచాంగ బట్ శ్రవణం అంటే ఇది. అయింది. రాశి ఫలాలు ఇందులోకి గొప్పగా రావండి. చెప్పారు. గొప్పగా అయితే చెప్పారు. మరి రాశి ఫలాలు చెప్పకపోతే వీళ్ళు ఇంటలేరు మరి. అవును. వీళ్ళు రాశి ఫలితాలు ఇప్పుడు మనము డైనింగ్ భోజనం చేస్తాం. పంచభక్ష పరమాన్నాలు అంటాం. నువ్వు లాస్ట్‌కి డెజర్ట్ ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అంతేగా. ఇప్పుడు వాస్తవంగా బట్ అసలు డెజర్ట్ ఈళ్ళకి రాదు. రాదు. ఓకేనా? బట్ అది ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అది. అట్లా అట్లయిపోయింది. అలవాటయిపోయింది. అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లోకాన్ని మార్చలేను. కరెక్ట్. లోకం తీరు నేను కూడా నడుచుకోవాల్సొస్తది. కాబట్టి రాశి ఫలితాలు నేను ఎందుకు వద్దన్నానంటే, ఇది అసలు పంచాంగ శ్రవణంలోకి ఇది రాదండి. మంచి మంచి మాట అది చెప్పారు. అప్పుడు ఏమైతదంటే నేను యాస్ ఎ ఆస్ట్రాలజర్‌గా నాకు జ్యోతిష సంస్థ ఉంది కాబట్టి,
నా సంస్థ నుంచి నేను ఎట్లా రాశి ఫలాలు రిలీజ్ చేయాలి కాబట్టి నేను చెప్తాను అది. ఓకే. కానీ పంచాంగ శ్రవణం రాశి ఫలితాలకు తీసుకురాకండి. తీసుకురావద్దు. రైట్. ఓకే గురుగారు. ఉగాది, యుగాది అని కొందరు అంటారు. వసంత ఋతువు ఆగమనానికి సూచికగా జరుపుకునే పండుగ అని ఇంకొకరు అంటారు. ఏది ఏమైనా ఉగాది అనేది చాలా విశిష్టమైన పండుగ. అసలు ఉగాదికి ఈ విశిష్టత ఎందుకు వచ్చింది? ఆ రోజు మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక మంచి విషయం అండి. ఏంటంటే ఒక ఉగాదే కాదండి. ప్రకృతిలో మార్పు చేయగలిగే ప్రతి విషయాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే సాంప్రదాయాన్ని, శాస్త్రాన్ని కలిపి మనకు అలవాటయ్యేటట్టు చేశారు. హ్మ్. ఓకేనా? సో, ఉగాది అనే దాని నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం యెస్. అనుకోండి. సో, ఇక్కడ వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఇక్కడ ప్రకృతిలో మార్పు చేర్పులు జరుగుతాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అవును. ఇంకోటేంటి కాలగమనం అనుకోండి, యుగారంభం అనుకోండి, రకరకాల పేర్లతోటి మనం అవును. పిలుచుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అవును. బట్ వాస్తవం చెప్తున్నాను. ప్రతి పండుగలో మీరు గమనించినట్లయితే అది డెఫినెట్‌లీ క్లైమాటికల్ చేంజెస్‌ని ఇండికేట్ చేసేదే అయ్యి ఉంటది పండుగ. ఇలా ఓకే. వేరే ఏం లేదండి. వేరే ఏం లేదు. వేరే ఏం లేదు. శివరాత్రి రోజు చూసుకోండి ఉదాహరణకి. చలిపోతుంది. శివరాత్రి రోజు మనం వెనకటి భాషలో ఏందంటే చలి కూడా శివ శివ అని మాయమైతది అంటారు. మాయమైపోతా. అవును. శివరాత్రి రోజు ఏం చేస్తాం చెప్పండి మనం? జాగరణం చేస్తాం. జాగరణ. ఎందుకు జాగరణం చేస్తాం చెప్పండి అసలు? సరే అదేదో పురాణికమైనటువంటి వైదికమైనటువంటి ఒక కథ ఉందో, శివుడు ప్రసన్నమవుతాడు, ఈ రకరకాల విషయాలు అవును. పక్కన పెట్టండి. అవును. సైన్స్ తీసుకొచ్చుకుందాం. అవును. ఓకేనా? మన నెక్స్ట్ జనరేషన్‌కి సైన్స్‌తో కలిపి చెప్తే వింటారు. వింటారు. కరెక్ట్. సో, సైన్స్‌తో మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందులో సైన్స్ ఏం దాగి ఉందంటే క్లైమాటికల్ కండిషన్స్ మార్చేటప్పుడు బాడీని దాని అనుగుణంగా సెట్ చేయాలి. సో, ఓహో! ఆ రోజుతోటి ఆ! చలి అనేటువంటిది మాయమై అమాంతంగా టెంపరేచర్ రైజ్‌లోకొస్తది. అలా రైజ్ అవ్వడం వల్ల పొత్తి కడుపు నరాలు బిగుసుకపోతాయి, గుంజుకపోతాయి. హుహు. ఓకేనా? సో, కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఆ రోజు ఉపవాసం ఉండమన్నారు. ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏమైతది అంటే ఆటోమేటిక్‌గా బాడీ అంతా ఒకసారి రిఫ్రెష్ అయిపోతుంది. ఆ! ఈ మన భాషలో చెప్పాలంటే డిటాక్సైడ్ అయితది. ఓకే. లేదా మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా! ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్స్ అని అవన్నీ. అవును. అవును. సో, అది ఏం లేదది. ఆ! ఒక 16, 18 గంటలు గనక శరీరానికి ఏ ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే లోపడున్న అవయవాలన్నీ గూడా తనంతట తాను సర్దుకుంటాయి. హుహు. క్లైమాటికల్ కండిషన్‌కి సదురుకుంటాయి అన్నట్టు. ఓకే. సో, అలా ప్రతి దాంట్లో ఒకటుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఉగాది ఉంది. అవును. ఉగాది మనం పొద్దున్న లేస్తాము. చక్కగా మనం తల్లిదండ్రులతోటి బొట్టు పెట్టించుకొని, తలకి నూనె అంటించుకొని, మంచిగా చక్కగా అభ్యంగన స్నానం చేస్తాము. అవును. దేవతార్చన చేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఉగాది అనగానే ఫస్ట్ ఏం చెప్తామండి? షట్‌రుచుల సమ్మేళమైనటువంటి ఉగాది ఉగాది పచ్చడి పచ్చడి. తీసుకుంటాం. అవును. అంటే ఉగాది పంచాంగ శ్రవణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉగాది ఉగాది పచ్చడికి పచ్చడికి కూడా కూడా అంత ఉగాది ప్రాధాన్యత. పచ్చడిలో షట్‌రుచులు లేవా? ఎందుకు తీసుకున్నారు షట్‌రుచులు? ఉగాదికి మీరు ఈ శివరాత్రికి ఎంత టైం గ్యాప్ తీసుకోండి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ ఉంటుంది. అవును. 30 రోజులు ఉంటది. ఓకే. 30 రోజులు శరీరపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఆహా! ఎందుకు అంటే ఈ 30 రోజులలో మీరు గమనించినట్లయితే 2 రోజులు, 3 రోజులు టెంపరేచర్ రైజ్ అయితది. అవును. మళ్ళీ చలి పెడతది. అవును. రాత్రి చలి పెడతది. పొద్దున పూట ఎండ కొడతది. అవును. అంటే ఈ 30 రోజులు కూడా అబ్నార్మాలిటీయే టెంపరేచర్స్‌లలో. ఓకే. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇగ కాన్‌స్టాంట్‌గా ఎండ కొట్టడం స్టార్ట్ అయితది. హుహు. మీరు ఎప్పుడు గమనించినా, మీరెన్నడైనా ఫోర్‌కాస్ట్ గమనించుకుంటే, ఉగాదికి ఖచ్చితంగా వారం రోజుల ముందు చినుకు రాలకుండా ఉండదు. నిన్న బ్రహ్మాండంగా పడింది. ఖచ్చితంగా చినుకు రాలకుండా ఉండదు. ఇప్పుడు కాదు మీరు 50 ఏళ్ళు వెనకకెళ్ళిపోయి కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఖచ్చితంగా వారం రోజుల ముందు ఖచ్చితంగా వర్షం పడుతుంది. వర్షం పడ్డ తర్వాత వచ్చేటువంటి యాప చిగురు, వర్షం పడ్డా కూడా నిలదొక్కుకున్నటువంటి ఒక మామిడికాయ, బెల్లము, ఉప్పు ఇవన్నీ కలిపి చేసేటువంటి దాన్ని ఔషధం. అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఉగాది పచ్చడి. అబ్బా! పచ్చడి అని వాడుకలోకొచ్చారు కదా! అవును. అవును. యాక్చువల్ ఔషధం అది. ఔషధము. ఆ! అద్భుతమైన మెడిసిన్ అది. అది తీసుకోవడం వల్ల జీర్ణకోశం ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా పనిచేయడం ప్రారంభమైంది. ఓకే. ఈ ఇది ఏంటంటే పెద్ద పేగుకు మంచిదండి. ఆ! ఉగాది పచ్చడి పెద్ద పేగుకి చాలా మంచిది. ఓకే. సో, అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పండుగకండి ఆ! సైన్స్ చెప్తే అప్పుడు అర్థం కాకపోయేది కదా ఎవరికీ. అవును. అక్షర జ్ఞానం తక్కువ. అవును. సో, కాబట్టి ఏం చేసేవారు ప్రతి పండుగ క్లైమేట్స్ ఎప్పుడు మారుతున్నాయో చూసుకొని దానికొక పండుగను కలుపుతూ, దానికొక సాంప్రదాయాన్ని కలుపుతూ అదే విధంగా మనకు ఆహార అలవాట్లను తీసుకొచ్చారు. ఓకే. అది విశేషం అన్నట్టు. సో, హ్మ్. ఉగాదికి ఎందుకు మనకి ఉగాది పచ్చడి పెట్టారంటే హ్మ్. ఇదొక అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఆయుర్వేదం ప్రకారంగా. హ్మ్. ఇంటెస్టైన్‌కి చాలా మంచిది. ఓహోహో! అట్లా.
రైట్. గురుగారు ఇప్పుడు ఈ ఉగాది తర్వాత గ్రహాలు మారుతున్నాయి. స్థానాలు చాలా మారుతున్నాయి. శని గ్రహం కావచ్చు, ఆహ్, బృహస్పతి గురుగ్రహం కావచ్చు. మారడం ద్వారా జరగబోయే పరిణామాలేంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండీ! అవును. ఎప్పుడైనా శని, గురువులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విపత్తు కలగడానికి అవకాశం ఉంటది. ఓకే. మంచి ఏం ఎందుకంటే జరగదా? మంచి ఈ ఏం 2 జరగదా? గ్రహాలు కొట్టుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అవుతది. ఓహ్! ఇక్కడ గురు, శనులు కలవటం లేదు. ఇక్కడ శని, రాహువు, శుక్రుడు, బుధుడు, రవి వీళ్ళు మాత్రమే కలుస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు రవితో కూడుకున్న ఇన్ని గ్రహాలుంటే సూర్య భగవానుడికి ఒక ఆశీర్వచనం ఉంది. అతనికో హ్మ్. వరం ఉంది త్రిమూర్తుల చేత. తను ఓకే. ఏ రాశిలో అయితే ఉంటే మిగతా ఆ రాశిలో ఉన్న వాళ్ళందరి బలాన్ని తను గుంజేసుకుంటాడు. అవును. సో, ఈ పంచగ్రహ కూటమిలో అత్యంత బలమైనటువంటి వాడు రవి అవుతాడు హ్మ్. ఇక్కడ. శని గాదు, రాహు గాదు ఇవేవి కూడా కాదు. ఓకే. అత్యంత బలవంతుడు ఎవరయ్యా ఇక్కడ అంటే రవి. ఆ! సో, ఇక్కడ రవి వల్ల ఏమైతది అనంటే, రవితో పాటు కూడుకున్నటువంటి శని ఇక్కడ. ఓకే. సో, కొంత ఏమైతదంటే రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కలగొచ్చు రాజులకి. ఆ! ఒక రాజుకున్న ఇంకో రాజుకు మధ్యల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ గాని, ఇబ్బంది గాని తలెత్తేటువంటి అవకాశం ఉంటది. ఓకే. సరే ఉదాహరణకు అనుకోండి. ఓ 4 ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడదాం అనుకున్నాయి అనుకోండి. ఇవి అవును. విచ్ఛిన్నమైపోతాయి. విచ్ఛిన్నమైపోతాయి. కరెక్ట్. ఇప్పుడు అంటే మాట వరుసకు అంటున్నాను. మరి దయచేసి ఇలా రాజకీయం చేసి మళ్ళా అవును. మీరు కామెంట్స్ చేయకండి దయచేసి. అంటే ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇండియా కూటమి అని ఒకటి పెట్టుకున్నారు కదండీ! అవును. అంటే 4 రకాల రాజులు కలిసి ఒక ఇంకో సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేద్దాం అనుకున్నారు. ఈ కూటమిలు నిలవవన్నట్టు. ఆ! విచ్ఛిన్నమైపోతాయి. ఓకే. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే విషయం అది. ఓకే. దీనికి రాశి ఫలితాలకు ముడిపెట్టకండి. అదేలెండి. దీనికి ఆ! ప్రకృతికి కూడా ముడిపెట్టకండి. హ్మ్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమి లేవు. అన్నీ బ్రహ్మాండంగా మన కష్టాలు తీరుతాయి. వి లీడ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఓకే. అన్ని వృత్తుల వారు, అన్ని రకాల వాళ్ళు రిలాక్స్ అయితారు. జర మంచి రోజులు వచ్చినాయని ఫీల్ అయితారు. ఆ! భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే. ఒక రాజుల మధ్య మాత్రమే ఒక రకమైన మిస్‌కమ్యూనికేషన్స్ విడిపోతారు. ఓకే. అంతే. రైట్. గురుగారు దుష్ట నక్షత్రాలంటారు కదా! ఉన్నాయా దుష్ట నక్షత్రాలు? అది ఎలా డిసైడ్ చేస్తారు? ఆ! ఫలానా నక్షత్రాలు చెడ్డవి, ఈ మలానా నక్షత్రాలు పాపగ్రహాలు, మంచివి. శుభగ్రహాలని కూడా అంటారు. అదే నేను ఎలా డిసైడ్ చేస్తారండి? వారి అది వారు మీరు చెప్పాలి. అలా కాదు. నేననేది అలా అనకూడదు. అచ్చా! అలా అనకూడదు. ఓకే. ఎందుకంటే ఒకసారి మనం చెడ్డవాడు అనుకున్నవాడు మనకు మంచి చేసే అవకాశాలు అచ్చా! ఉంటాయి. అచ్చా! ఓకే. ఒకసారి వీడు మంచివాడు అని అనుకుంటే దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక రాజును గెలిపించుకొని కూర్చోబెట్టుకుంటాం. ఈ రాజు మాకేదో చేస్తాడని చెప్పి. ఆ రాజు వచ్చినంక ఆ యొక్క సంక్షేమ ఫలితమే తీసి పడేసిండు అనుకోండి. అప్పుడేం చేస్తారు? మీరు రేవంత్ రెడ్డి గురించి నేను అన్నారు. అనట్లేదు. ప్లీజ్ అనట్లేదా? దయచేసి మీరు ఆ! అవనివ్వండి. నేను మాట ఓకే. వరుసకు ఓకే. ఆ! ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే రైట్. ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఓ సంక్షేమ పథకం తీసేసిండనుకో. ఇంకో కొత్త సంక్షేమ పథకం పెట్టాడనుకోండి. అవును. ఒక వర్గానికి లాభం అయితే ఇంకో వర్గానికి నష్టం. ఇవి ఎలా డిసైడ్ చేస్తారు? కరెక్ట్. కరెక్ట్. సో, తప్పండి. ఈ దుష్ట నక్షత్రాలు, దుష్ట రాశులు ఇవి పాపగ్రహాలు. ఆడి ఉండవండి. ఓకే. జనరల్‌గా జ్యోతిషంలో ఏం చెప్పారంటే, పాపగ్రహాలు అనే వరకు గురు, శనులను తీసుకోమన్నారు. ఆ! శుభగ్రహాలు అనంగా శుక్ర, గురువులను తీసుకోమన్నారు. నైసర్గిక శుభులు అనంగానే చంద్ర, బుధ, రవిని తీసుకోమన్నారు గానీ, అది వారి యొక్క ప్లేసెస్‌ని బట్టి వారి విధానాన్ని బట్టి ఉంటది. రైట్. అంటే ఈ దుష్ట నక్షత్ర కాలంలో గనుక పుట్టిన పిల్లలకి హ్మ్. ఏమన్నా పరిహారాలు గాని ఏమన్నా ఉంటాయా? ఒక ఇప్పటి వరకు ఆ! చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయము. అంటే ప్రాచీనమైన జ్యోతిష పుస్తక గ్రంథాలలో చాలా పెద్దవారికి ఈ అవగాహన ఉంది గానీ, ఈ సమాజంలో ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితుల్లో చాలామంది జ్యోతిషులకు తెలవనటువంటి అవును. విషయం ఒకటి నేను చెప్తానండి. మీకు చాలా వరకు కూడా ఈ విషయం మీకు ఏ యూట్యూబ్స్‌లలో కూడా మీకు లేదు. మీరు లేదు. విని లేదు. ఉండరు. లేదు. అవును. నేనొక విషయం చెప్తా ఆ! వినండి. పలానా పిల్లవాడు పలానా నక్షత్రంలో మీకు కొడుకై పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రు? లేకపోతే పలానా బిడ్డ పలానా నక్షత్రంలో పలానా పాదంలో నీకు పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రంటే, హ్మ్. అష్టవసువులను, ద్వాదశ ఆదిత్యులను, ఏకాదశ రుద్రులను మనం పితృదేవతలుగా తీసుకుంటాం. హ్మ్. వీరితో పాటుగా మన వంశంలో మరణించినటువంటి ఒక 3 తరాల వారు. హ్మ్. అంటే తాత, ముత్తాత, వారి తాత. ఓకే. వీరు ముగ్గురు కలిసి వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ అండి. హ్మ్. వీళ్ళందరిని కలిపి పితృదేవతలు అంటారు. ఓకే. ఓకేనా? సో, ఈ పితృదేవతలు ఏం చేస్తారంటే, ఎక్స్ అనేటువంటి ఒక తాత ఉన్నాడు. హ్మ్. వై, జెడ్, ఎక్స్‌వై-జెడ్ 3 తరాలు తీసుకుందాం. ఎక్స్ చేసిన పాపాలను లెక్కగడతాడు. వై చేసిన పాపాలను లెక్కగడతాడు. ఈ పాపాల వల్ల ఈ జెడ్‌కొచ్చే ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఈ పితృదేవతలు. ఓకేనా? హ్మ్. సో, మరి ఆ కమిటీలో ఈ ఎక్స్, వై, జెడ్ కూడా ఉన్నారు కదా! హ్మ్.
మరి ఈ పేపర్ లీక్ చేయాలి ఎట్లన్నా చేసి. అవును. మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవును. అరే నేను తెలుసో తెలియక నేను నా ఏజ్‌లో నేను తప్పులు చేసినరా, బట్ నేను చేసిన తప్పు నా మనవడు అనుభవించడం ఏంటి అని పేపర్ లీక్ చేసే ప్రయత్నం చేస్తారు ఓకే. పితృదేవతలు. పితృదేవతలలో ఈ వీళ్ళు అంటే తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ పేపర్ లీక్ చేయడం. ఈ పేపర్ లీక్ చేసే విధానమే నక్షత్ర శాంతి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పుట్టినటువంటి సంతానము ఫలానా వాళ్ళ గండాన్ని తీసుకురావాలి, ఫలానా విషయంలో మార్పును తీసుకురావాలి, అగౌరవం పాలవ్వాలి, ఈ రకమైనటువంటి రోగగ్రస్తులై వీళ్ళు పుట్టాలి, వీళ్ళకి ఇలా తల్లిదండ్రులు ఈ రకంగా బాధపడాలని నిర్ణయం చేస్తారు. అవునా? మనం చేసేటువంటి పాపాలను బట్టి. ఓకే. అందుకేసమే మన జీవితం వెళ్ళిపోయింది కదా అని ఎట్లా పడితే అట్లా బతకొద్దండి. తప్పు. హ్మ్. 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 ఎందుకంటే మన జీవితం ఇంకోరితో ముడిపడి ఉన్నది. ఎవరు అంటే మా మనవడితో వా! నేను కూడా ఎట్లా పడితే అట్లా బతుకుతా, ఇష్టం వచ్చిన పాపాలు చేస్తా, అడవైన జ్యోతిషాలు చెప్పి, అడవైన పూజలు చేయిస్తా. ఇక నాకు పైసలొస్తే చాలు, ఇవాళకి నా జీవితం వెళ్ళిపోయింది, ఈ జీవితం నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే తప్పండి. నేను చేసే పాపపుణ్యాల ఫలితం కూడా నా మనవడు అనుభవిస్తాడు. వా! ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి ఎవరైనా. హ్మ్. ఎవరైనా ఏ వృత్తిలో వారైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్. బతకండి. కరెక్ట్. హ్మ్. మీరు చేసే పాపం ఖచ్చితంగా మూడో తరానికి కొడుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. హ్మ్. మరి బతుకుతారో అయిపోతుంది సార్, మనం ఎవరేం చెప్పలేం. ఎవరి ఎవరి జీవన విధానం వారిది. అయితే ఇక్కడ జ్యోతిషం ఏం అద్భుతమేనంటంటే రెక్నర్ తయారు చేశారు మనకోటి. హ్మ్. ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టడం వలన ఇగో ఇలాంటి గండాలు ఏర్పడతాయి. దానితో పాటుగా అద్భుతమైన విషయం చెప్పారు. బాలారిష్ట దోషాలు, నవగ్రహ శాంతి. అవును. ఒక అవును. పాప గాని, బాబు గాని పుట్టినప్పుడు 3 రకాల శాంతులను పరిగణలోకి తీసుకుంటామండి. మొదటి శాంతిని నక్షత్ర శాంతి అంటారు. ఓకే. రెండవ శాంతి బాలారిష్ట శాంతి. మూడవ ఓకే. శాంతి నవగ్రహ శాంతి. ఓహోహో! సో, నక్షత్ర శాంతిలో పుట్టినప్పుడు 9 పాదాలలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో దాన్ని బట్టి ఇండికేట్ చేస్తారు. హ్మ్. అంటే పుట్టిన శిశువుకి గండం ఉందా? తల్లికి గండం ఉందా? తండ్రికి గండం ఉందా? మేనమామకు ఉందా? సోదరుడికి గండం ఉందా? అనేది నిర్ణయం చేయొచ్చు. ఓకే. ఇది పేపర్ లీక్ ఎవరు చేశారు? మన పితృదేవతలు లీక్ చేశారు. హ్మ్. జ్యోతిష్య రూపేణ. ఓహ్! అర్థమవుతుందా? అలర్ట్‌గుండు. అలర్ట్‌గుండు. వాళ్ళని అందుకే ఇలా పుట్టేటట్టు చేశారు. అలర్ట్‌గుండు అని చెప్తారు. రెండోది బాలారిష్ట శాంతి. బాల్యములో ఉన్నంత వరకు కలిగే అరిష్టాలను బాలారిష్టాలు అంటారు. అంటే 12 ఇయర్స్ లోపొచ్చే హెల్త్ ఇష్యూస్‌ని ఈ బాలారిష్ట దోషాలు ఇండికేట్ చేస్తాయి. సో, బా! జాగ్రత్త పడండి. ఇప్పుడు శని బాగాలేదనుకోండి, శని జన్మస్థానం నందు అనుకోండి, అవయవాల గ్రోత్ తక్కువుంటది. బోన్ ఓకే. డెన్సిటీ తక్కువుంటది. ఓకే. ఇవి చెప్తాడు జ్యోతిష్యుడు. నాన్న ఈ పిల్లవాడికి బోన్ డెన్సిటీ తక్కువుంటది. బొక్కలలో బలం తక్కువుంటది. సో, వీడికి బొక్కల బలం ఉండేదాన్ని ఫీడ్ చేయి వీడికి. వీడి ఓహో! జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడు 9వ స్థానం. ఫిడ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. బెరుకుగా ఉంటాడు పిల్లవాడు, భయపడతాడు నిద్రలో. సో, హ్మ్. పిల్లవాడిని ఎప్పుడు కూడా పిల్లవాడిని ఒంటరిగా పడుకోబెట్టి వదిలేయకండి. పక్కన మీరు కూడా పడుకోండి. శరీరాన్ని తగిలి తగిలి పడుకోండి. లేకపోతే పిల్లవాడు ఉలిక్కిపడి అవును. ఏడుస్తాడు. అవును. సో, చంద్రుడు బాగాలేడు అష్టమ స్థానం నందు ఉంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, జాగ్రత్త చూసుకోండి. హ్మ్. ఇలా ఇండికేట్ చేస్తారు. అంటే ఓకే. 12 ఏళ్ల లోపు పిల్లవాడిని ఎలా పెంచాలి అనేది పుట్టినప్పుడే ఆ జాతకం నిర్ణయం చేస్తది. అవునా? రెండవది నవగ్రహ శాంతి. పుట్టిన పిల్లవాడి జాతక ప్రభావం వల్ల తల్లిదండ్రులు చనిపోతారు. అగౌరవం పాలవుతారు. మైగ్రేట్ అవుతారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎళ్ళిపోతారు. అవును. లేదా అమాంతం కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. అది కూడా ఈ నవగ్రహ శాంతి డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, ఎవరో మొన్న రీసెంట్‌గా ఒకరు మాట్లాడుతూ గురువుగారు 15, 16 ఏళ్ల వరకు జాతకాలు చూపించుకోవద్దన్నారు. మా వారు అందుకే చూపించలేదు. ఎవరా బుద్ధి లేని వ్యక్తి ఎవరండి అన్నారు. ఆ! ఎవరు చెప్పారు మీకు? పుట్టినప్పుడే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా జాతక కుండలి చూయించాలి. ఓకే. నక్షత్ర శాంతి ఉందా? బాలారిష్ట శాంతి ఉందా? నవగ్రహ శాంతి ఉందా? చూసుకోండి. ఉంది. జాగ్రత్త పడదాం. లేదు మర్చిపోండి దాని గురించి. మర్చిపోండి అయిపాయే. చూద్దాం ఆ! తర్వాత చూసుకుందాం. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఈ లౌకికమైనటువంటి జ్ఞానం లోకం ప్రకారం చెప్తున్నాను. ఓ 9థ్, 10థ్‌కి వచ్చినప్పుడు అడగండి. ఏ గ్రూప్ తీసుకుంటే బావుంటది? ఎంపీసీయా? బైపీసీయా? ఎటు వెళ్తే బావుంటది? కెరియర్ ఫార్మ్ చేసుకోండి. మీకు ఆ నచ్చిన జ్యోతిష్యుడు చెప్పే విధానం మీకు నచ్చదే. అవును. అది ఉపయోగపడతది. కానీ 15 ఏళ్ళకి చూపియాలన్నా, 16 ఏళ్ళకి చూపియాలనేది తప్పు. పుట్టగానే ఖచ్చితంగా చూపియాలి. దాని అనుగుణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో, దుష్ట నక్షత్రాలు, చెడు నక్షత్రాలు, దుష్ట గ్రహాలు ఉండవండి. వారి ప్లేసెస్ వారి ఆచరించే విధానం ప్రకారం ఉంటది. ఒకసారి నేను మీకు నచ్చొచ్చు. ఒకసారి నేను మీకు నచ్చకపోవచ్చు కదా! ఇవాళ నచ్చితే ఓ తీరు, నచ్చకపోతే ఓ తీరు అని ఎలా అంటారు? సో, అలాగే మంచి విషయం చెప్తున్నా వినండి. ఓకే. ఎట్లా పడితే అట్లా బతుకుతాము, హ్మ్. ఎట్లా పడితే అట్లా ఉంటాము అనకండి. ఓకే. మనం చేసే పాపపుణ్యాలు రేపు నెక్స్ట్ మన వంశం క్యారీ ఫార్వర్డ్ అయితది. హ్మ్. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. అబ్బా! ఫస్ట్ హ్మ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, పితృదేవతలు నిర్ణయం చేస్తారు. వాళ్ళు చూస్తారు, మనకు లెక్కలు కడతారు. మనకు లెక్కలు కడతారు. కాబట్టి చూసుకోండి. ఓకే. ఉదాహరణకు
అంటే మీకు సరదాగానే ఒక 2 విషయాలు ఒకటే విషయం చెప్తా ఎక్కువ. బాంబేలో ఒక బిల్డింగ్ ఉందండి. బాంబే శివారులో ఒక బిల్డింగ్ ఉంది. చాలా ఎక్స్‌పెన్సివ్ బిల్డింగ్. బాంబేలో ఉన్న వారికి చాలా మందికి తెలుసు అది. 400 గజాలలో ఒక ఖతర్నాక్ బిల్డింగ్ ఉంటది. అది దగ్గర దగ్గర 300 కోట్ల పైన ఉంటది ఇప్పుడు వాల్యూ ప్రకారం. అది స్టిల్ కోర్ట్‌లో ఉంది. వాళ్ళ తాతగారు ఇన్‌కమ్ టాక్స్ రైడ్ అయినప్పుడు ఆ బిల్డింగ్ ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎవరు ఉండటం లేదు. వాళ్ళ తాత చనిపోయాడు. తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు మూడో తరం ఉంది. వాళ్ళిప్పుడు ఏమంటున్నారంటే ఈయన కోర్ట్‌లో కేసేసాడు. మా తాత ఇన్‌కమ్ టాక్స్ కట్టకపోతే నన్నేం చేయమంటారు? మా తాత చనిపోయిండు. మా నాన్న చనిపోయిండు. నేనెందుకు కట్టాలండి? నాకేం అవసరం అండి అని చెప్పి ఆయన కోర్ట్‌లో అప్పీల్‌కి పోయిండు. సుప్రీం కోర్ట్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, "నువ్వు మీ తాత పేరుని ఎందుకు కంటిన్యూ చేసినావు? సర్‌నేమ్ ఎందుకు కంటిన్యూ చేసినావు? మిగతా ప్రాపర్టీలు ఎట్లా ఎంజాయ్ చేసినావు? అది ఎంజాయ్ చేసినప్పుడు నువ్వు ఇది కూడా ఎంజాయ్ చేయాలి. సో, కాబట్టి బరాబర్ నువ్వు తీర్చాల్సిందే" అని జడ్జిమెంట్ ఇచ్చిందది. ఓకేనా? సో, అంటే ఎవ్వరైనా తప్పించుకోపోవడానికి అవకాశం లేదు. సో, మనం చేసేటువంటి పాపపుణ్యాలు మనకు నక్షత్ర రూపంలో కూడా మన పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఉన్న దాంట్లో ఎవరు శ్రీరామచంద్రులు ఎవరు లేరు. బట్ ఉన్న కాడికి కొంచెం ఎట్లా పడితే అట్లా బతకకుండా కొంచెం సక్రమమైన విధానంలో బతికితే మంచిదనేది నా ఉద్దేశం. రైట్. ఇంకోటి చాలా ముఖ్యమైనది గురుగారు. సర్పదోషం అంటారు, కాల సర్పదోషం అంటారు, ఇంకేదో దోషం అని చాలా చెప్తారు. అసలు ఈ దోషాలని ఎట్లా నివారణ చేసుకోవాలనేది ఒకటైతే, ఎక్కడ చేసుకోవాలనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అక్కడికెళ్ళని. అసలు ఏది ఆథెంటిక్‌గా ఈ కాలసర్ప దోష నివారణ చేయించుకునే దేవాలయం? ఒక విషయం అండి. ఏ పుట్టుక నుంచి చచ్చేదాకా ఏ దోషానికి నివారణ లేదు. ఓహో! నివారణ లేదు. హ్మ్. ఎవ్వరైనా అనుభవించాల్సిందే. అది ఓకే. కాల సర్పదోషమైనా, సర్పదోషమైనా, హ్మ్. ఏదైనా సరే కలత్ర దోషమైనా, కుజదోషం అనుభవించాల్సిందే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయ్యో! మరి పరిహారాలు ఎందుకు చేయాలి? ఆ! కేవలము దాని ప్రభావాన్ని తగ్గుముఖం చేసుకోవడం కోసము, ఓకే. ఆ సమస్యను హ్యాండిల్ చేయగలిగే శక్తి భగవంతుడు మనకివ్వడం కోసం మాత్రమే పరిహారం చెప్తది. ఓకే. పరిహార శాస్త్రంలో ఎక్కడ కూడా మీరిది నివారణ చేసుకోండి. మీకు దీని నుంచి వచ్చే ప్రభావం ఉండదని చెప్పదు. ఆ! ఉదాహరణకి 4వ స్థానం నందు జన్మలగ్నవశాత్ 5లో కుజుడున్న జాతకం తీసుకుందాం. హ్మ్. కుజదోషం అండి అని చెప్తారు సహజంగా. 4థ్‌లో గనుక కుజుడు అవును. ఉంటే. చాలామంది ఏమంటారంటే కుజదోషం అనంగానే అది మ్యారిటల్ లైఫ్ మీద పనిచేస్తదేమో అని అనుకుంటారు. అవును. కాదు. 4థ్‌లో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడు? గర్భరోగాలను ఇస్తాడు. సో, ఓకే. మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అచ్చచ్చచ్చ! మనం ఏం చేస్తాం వివాహం కంటే ముందు ఈ కుజుడికి నివారణ చేస్తాం. అవును. ఓకేనా? వివాహానంతరే సుఖదాంపత్యన జీవన ఫలాప్రాప్త్యర్థం, సౌభాగ్య వృద్ధ్యర్థం, సంతాన వృద్ధ్యర్థం అని కూడా సంకల్పం చెప్తాం. వివాహం కాకండా అవును. ముందే వివాహ అనంతరం అని కూడా చెప్తాం. హ్మ్. అక్కడ ఏంటి ఒక అబార్షన్ అయినా, 2 అబార్షన్‌లైనా సంతానం నిలవడానికి అది అవకాశం ఉంటది. అవును. అంతేగాని ఇవాళ మీరు పూజ చేశారనో, ఇవాళ పలానా గుడికి పోయి మీరు ఒక హోమం చేశారనో, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో మీరు హవనాలు చేశారనో, ఆ గ్రహం పక్కకు జరగదు. ఆ గ్రహం ఇచ్చే ప్రభావం మానుకోదు. ఆ! అర్థమవుతుందా? రాంగ్ అది. ఎప్పుడైనా నివారణ పద్ధతి ఏంటంటే, జరిగేటువంటి చెడు తగ్గుముఖం పడతది. ఆ! దాన్ని మనం ఓర్చుకోగలుగుతాం. ఓకే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు సర్పదోషాలున్నాయండి. అవును. మనం రాహు యొక్క ప్రాముఖ్యత అంటే రాహుని పాము యొక్క పురాణాల గాథ ప్రకారం రాహుని పాము యొక్క తలకాయగా మనం భావిస్తాం. అవును. సరే ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళలేదు. హ్మ్. ఎందుకంటే రాహు పాము ఆకారంలో ఉన్నాడు. అవునవును. అవును. అమృతం తాగిండు. సుదర్శన చక్రం చేత అవును. ఇదన్నీ కథ. అవును. బట్ ఓవరాల్‌గా మనం ఏమనుకుందాం? రాహు పాము యొక్క తలకాయ అనుకుంటాం. అవును. సో, జన్మ లగ్న వశాత్ పుట్టినటువంటి ఒక జన్మ లగ్న వశాత్ 5థ్ ప్లేస్‌లో గాని, 7థ్‌లో గాని, 8థ్‌లో గాని, 12థ్‌లో గాని ఆడవారికి ఉందనుకోండి. ఇది సర్పదోషంగా తీసుకుంటాం. ఓకే. సర్పదోషం మగవారికి ఉండదండి. ఆహా! సర్పదోషం మగవారికి ఉండదు. ఓకే. కేవలం ఆడవారికే మాత్రమే ఉంటుంది. రైట్. అది సూపర్. కూడా కేవలము దాంపత్యం మీద, సంతానం మీద మాత్రం ప్రభావితం చేస్తది. మిగతా వాటి మీద ప్రభావం చేయదు. హుహు. మగవారికి ఉండేటువంటి యొక్క దాన్ని రాహు దోషం కిందనే తీసుకోవాలి. అది లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్టేటస్, మెంటల్ అబిలిటీ మీదనే పడుతది. ఒకటి. రైట్. రెండవది ఈ సర్పదోషం చెప్పాను కదా! అవును. కాల క్లియర్. సర్పదోషంకొద్దాం. అవును. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాతోటి అయ్యగాళ్ళని నేను కొంచెం విమర్శించుకోవాల్సొస్తది ఇక్కడ. హ్మ్. తప్పేటట్టు హ్మ్. లేదు. హ్మ్. మరి ఏం చేయాలి? మీ ఇంటిల్లిపాది ఉన్నదండి. మీ వంశానికి ఉన్నదండి. మీ తరతరాల నుంచి వస్తుందండి సర్పదోషం. ఈ పిచ్చి పిచ్చిగా చెప్తున్నారండి ఆ! నోటికొచ్చినట్టు. అబ్బా! రెండోది మీ తాత పుట్ట పలగొట్టిండు. పుట్టను తీసేసిండు. మీ ముత్తాత ఎవరో పాముని చంపిండు. కాబట్టి నీకు సర్పదోషం. పిచ్చా అండి అదేమన్నా నాకు అర్థమైతలేదు. పల్లెటూర్లల్లా ఒక రైతు వాడి జీవిత కాలంలో 100 పాములను చంపుతాడు. 1000 వందలు. పాములను అవును. చంపుతాడు. అవును.
పల్లెటూర్లలో మీరు ఎవరినైనా అడగండి, నిజం. వాడు 10 ఏళ్ల పిల్లగాడు కూడా పాముని చంపిన సందర్భాలు ఉంటాయి. గదేమి పిచ్చితనం అండి. అలా ఏర్పడేటువంటి దాన్ని కాలసర్పదోషం అనబడదు. ఓకే. తాతల నుంచి వచ్చేది కాదు, ముత్తాతల నుంచి వచ్చేది కాదు, ఏది కాదు. ఆ! యాక్చువల్‌గా దీని పేరు సప్తగ్రహ బంధన దోషము. ఓహో! ఇది లాల్ కితాబ్‌లో చాలా స్పష్టంగా రాయబడ్డది. హ్మ్. సప్తగ్రహ బంధన దోషము. 7 గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడినట్లయితే దీన్ని సప్తగ్రహ బంధన దోషం అంటారు. వాడుక భాషలో దీన్ని కాలసర్ప దోషం అన్నారు. ఎందుకంటే కాలక్రమేణా కాలానుగుణంగా కాలాన్ని అనుసరిస్తూ వచ్చినటువంటిది. ఓకే. నువ్వు పుట్టినటువంటి ఆ పర్టిక్యులర్ ఆఫ్ టైం మీద వచ్చినటువంటిది తప్పితే తాతల నుంచి వచ్చింది కాదు, ముత్తాతల నుంచి వచ్చింది కాదు, మీ ఇంటికి ఉండదు, మీ వంశంకి ఉండదు. ఆ! అదేం చెప్పడం అండి? అదే గదా! జ్వరం మీ ఇంటికి ఉన్నదని చెప్తారా ఎవడన్నా? ఆ! రోగం నీకున్నదని చెప్తారు గానీ, అవును. నీకు ఫీవర్ ఉందని అని చెప్తారా? మీ అవును. ఇంటికి ఫీవర్ ఉన్నది, మీ ఇంటికి మీ వంశపారంపర్యం ఇదేందండి? పిచ్చితనం కాకపోతే. ఓకే. అది చెప్పేటోళ్ళు అలా చెప్తున్నారు. ఈ వినేటోళ్ళు కూడా కొంతమంది అంటే ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా అండి? కరెక్ట్. గడ్డి ఏ పోచ పుట్టలే దొరికినా ఏ పుట్టలో ఏ పామున్నదో, ఏ నిజం. పుట్టలో నిజం. ఏ పామున్నదో అనేది కూడా పాపం అంతే వాళ్ళని గదా! కూడా మనం తప్పు అవును. పట్టేది ఏం లేదు అవును. గానీ, అవును. బట్ బట్ వాస్తవంగా అయితే సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. ఓకే. ఏది కూడా నివారణ జరగదు. ఓకే. కేవలం దాని యొక్క ప్రభావం తగ్గుముఖం పడతది. ఏ స్థానం మీద ప్రభావితమైందో మీ వ్యక్తిగతమైన జ్యోతిష్యులను సంప్రదించి తగినటువంటి ఒక నివారణ పద్ధతి మీరు చేసుకోండి. ఇబ్బందేం లేదు. రైట్. ఓన్లీ కాలసర్పదోషం గురించి మాట్లాడుతున్నాను. రైట్. అంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఈ పర్టిక్యులర్ ఆఫ్ సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయడం, నేను యెస్. ఇలా కొంత రిసర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా. రైట్. 2002లో అండి, నేను మా పెద్దనాన్నగారు, తర్వాత ఒక 5, 6గురం అందరం కలిసి ఇండియాలో ఉన్న అన్ని రావుకేతు టెంపుల్స్ తిరిగి వచ్చామండి. ఆ! అన్ని. ఇప్పుడు ఓహ్! మన వాడుకలో ఇప్పుడు ఎవరెవరైతే అంటున్నారో, ఆ! ఆ! ఇప్పుడు మాట్లాడుతున్నారు కుక్కే గురించి. మేము అప్పుడు 2002లోనే వెళ్ళాం. ఎవ్వరు లేరు అసలు. గుళ్ళ పోతే అసలు ఏమీ లేదు. కాళహస్తికి వెళ్ళాము, మోపిదేవి వెళ్ళాము. ఇలా ఒక సుమారుగా 42-45 దేవాలయాలకెళ్ళామండి. ఆ! కాలసర్ప దోషం చేస్తున్నారని చెప్పి. ఆ! ఏది కూడా ప్రామాణికం లేదండి. ఓకే. ఏది లేదు. ఏది అంటే ఏది లేదు. అంటే వాళ్ళు గుడి యొక్క రెవెన్యూ పెంచుకోవడం కోసం తాత్కాలికంగా ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల నుంచే ఈ ఈ పదం బయటకొచ్చినప్పటి నుంచే ఆ టెంపుల్స్‌లలో చేస్తూ పోతున్నారు కానీ, వందల ఏళ్ల నుంచి కూడా ఎక్కడ చరిత్ర లేదు. ఓకే. ఒకే ఒక టెంపుల్‌లో ఉందండి. త్రయంబకేశ్వరంలో. ఓహోహో! కాశీ యొక్క రాజు కూడా నివారణ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళ రైట్. నోట్స్ ఉంది. హ్మ్. 150 సంవత్సరాల కింద కాలసర్పదోష నివారణ చేయించుకున్న వాళ్ళ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఇప్పటికి ఉన్నాయి. అబ్బా! ఈ కారణం ఏంటంటే, కాలం అంటే ఏంటండి? జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ అవును. మూడిటిని కలిపితే కాలం కదా! ఈ మూడిటికి అధిపతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓకే. ఈ ముగ్గురు కలిసి ఒకే ప్రాణమట్టం మీద ఉన్నటువంటి స్థలం త్రయంబకేశ్వరం. ఓహో! సో, ఎవరికైనా కాలసర్పదోషం ఉందని ఏ జ్యోతిష్యుడైతే చెప్తాడో, మీరు త్రయంబకేశ్వరంకి వెళ్ళండి. ఓకే. ప్రామాణికంగా నేను కూడా ఆధారితంగా నేను చెప్తున్నాను. ఓకే. కొన్ని వందల, వేల హారోస్కోప్స్ రీడ్ చేసిన ఆస్ట్రాలజర్‌గా నేను కూడా సజెస్ట్ చేస్తాను. రైట్. నేను కూడా కాలసర్పదోష నివారణ చేయించి కూడా వీలైతే మీరు అక్కడికి వెళ్ళిరండి అని కూడా చెప్తా. అర్థమవుతుందా? అదొక్కటే ప్రామాణికం అండి. రైట్. మిగతా అన్ని గుడి యొక్క రెవెన్యూ పెంచుకోవడం కోసం మాత్రమే చెప్తున్నారు. రెండోది సర్పదోషం అన్నారా? వెళ్ళండి పర్వాలేదు. నష్టమేం లేదు. ఇప్పుడు ఒక హ్మ్. పూజ చేసుకోవడం వల్ల నష్టమేం లేదు. మీరు కాళహస్తికి వెళ్ళండి హ్మ్. పర్వాలేదు. హ్మ్. మోపిదేవికి వెళ్ళండి పర్వాలేదు. కుక్కే వెళ్ళండి పర్వాలేదు. ఒక దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల అయితే తప్పేం కాదు కదా! అంతే నష్టమైతే గదా! కాదు. అవును. కానీ ఇది పొయ్యొచ్చాం కాబట్టి మాకు అంత మంచి అయిపోతుందనే భ్రమలో ఉండకండి. ఓకే. ఓకే. దోషము చచ్చేదాకా ఉంటుంది. నివారణ అవ్వబడదు. హ్మ్. పోదు. తట్టుకునే శక్తి లేదా దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి పరిస్థితి మనకు భగవంతుడు ఇయ్యాలని కోరుకోండి. రైట్. రైట్. సూపర్. చివరగా గురుగారు, మీరు జపాలు చేస్తుంటారు. అంటే సమస్యల పరిష్కారం కోసం గాని, ఎవరికైనా ఇబ్బందున్నా గాని జపం చేస్తుంటారు. ఆ జపం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ! ఒక్కొక్కరు వారి వారి విధానాలుంటాయి. అవును. అంటే ఆ జ్యోతిష్యుడు తన గురువుగారి దగ్గర నేర్చుకునే విధానం, వారు రైట్. నేర్చుకున్న పరిహార శాస్త్రం, వారి కింద ఒక టీమ్ ఉంటది. ఏ జ్యోతిష్యుడికైనా, ఏ ఆస్ట్రాలజర్‌కైనా ఒక టీమ్ ఉంటది. అవును. ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో ఒక టీమ్ ఉంది. వరంగల్‌లో ఒక టీమ్ ఉంది. అవును. వాళ్ళు చేయడం వల్లనే నేను ఇక్కడి దాకొచ్చాను. ఓకే. నేను నిర్మమాటంగా ఈ సంతోషం. వేదిక అవును. ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, నాకు గత 27 సంవత్సరాల నుంచి నా దగ్గర జపాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వారు నిజాయితీగా జపాలు చేయడం వల్లనే హ్మ్. నేను ఈరోజు ఎదిగాను. ఈ పొజిషన్‌కొచ్చాను. నా నా సక్సెస్‌లో ఖచ్చితంగా చెప్తున్నా ఒక 70% నా టీమే. హ్మ్. 30% నేను. యాహ్!
ఎందుకంటే నేను మందులు రాసిచ్చానండి. మందులు వాడిచ్చి దగ్గరుండి చేయిస్తే వాళ్ళు అయితేనే కదా అంతే ఆ కదా. రోగికి నయం అవుతాడు. అవును, అవును. సో, నేను చెప్తున్నాను నా వరకు గూడా నాకున్న టీమ్ వల్లనే, అదృష్టం వల్లనే నేను ఇక్కడి దాకా అయితే రాగలిగాను. ఓకే. ఒకటి. ఎలా చేస్తారు అనే దానికి నేను ప్రశ్న చేస్తాను. రైట్. ఇప్పుడు నేనొకటి నమ్ముతాను కదండీ. ఇప్పుడు మా గురువుగారి దగ్గర నుంచి నేనొకటి నేర్చుకున్నాను. నేనొకటి ఆచరించి చూశాను అవును. ప్రాక్టికల్‌గా. సో, నేను చెక్ చేసి చూసుకున్నాక నాకు రిజల్ట్స్ వచ్చిందన్నప్పుడు ఈ మందు పనిచేస్తుందని నేను అనుకుంటాను కదా! అంతే కదా. కొందరు మూలమంత్రంతో చేస్తారు. కొంతమంది బీజాక్షరాలతో చేస్తారు. కొందరు సంపుటీకరణతో చేస్తారు. కొందరు ఏమైనా హోమాలు చేపిస్తుంటారు. అవును, కొందరు ఏమైనా పారాయణాలు చేపిస్తుంటారు. అవును. కొంతమంది ఏదైనా సంబంధం లేదు. ఖచ్చితంగా 10 మందిని జమ చేస్తారు. ఒక ఊరికి తీసుకుపోతారు. ఆడేదో హోమాలు అంటారు. ఆడేదో దానాలంటారు. సముద్ర తీర స్నానం అంటారు. ఎవ్వరు ఏది నచ్చితే దాని ప్రకారం చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. బట్ జపాలనే విషయానికొచ్చేవరకు ఏంటంటే, గ్రహ జపాలు అనే విషయానికొచ్చేవరకు మీరు ఎన్ని పారాయణాలన్నా చేయండి. ఓకే. రోగానికి తగ్గ మందు వేస్తేనే రోగం తగ్గుతది. ఇప్పుడు గురువు బాగాలేడనుకోండి. అవును. గురువు బాగాలేదంటే దత్తాత్రేయుడికి చేస్తానా? గణపతికి చేస్తానా? నేను ఇంకెవరికైనా చేస్తానా? అనే చాలామంది చెప్తుంటారు. అవును. నేనేమంటున్నానంటే ముందు గురువుకి జపం చేయించు. ఓకే. గురువుకి జపం చేయించి శనిగల దానం ఇయ్యి ముందు ఫస్టు. అచ్చా. తర్వాత అడిషనల్‌గా వీళ్ళ సపోర్ట్ తీసుకో. కానీ ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి టాబ్లెట్ వేయకుండా నువ్వు ఇంకెన్ని చేసినా వేస్టే. సో, గ్రహ జపం జరపడం అనేటువంటి దానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వండి. రైట్. మీరు ఎన్ని పూజలన్నా చేసుకోండి. ఇంకా అడిషనల్‌గా ఏమైనా చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయాడండి. నాకొక హెల్త్ ఇష్యూ ఉంది. దానికో టాబ్లెట్ ఇచ్చాడు. దాంతో పాటు అడిషనల్‌గా ఏం చేస్తాడు తెలుసా? స్ట్రెంగ్త్‌ని ఇచ్చేటువంటివి కూడా కొన్ని మెడిసిన్స్ రాస్తాడు. ఓ అవును, బి కాంప్లెక్సో, మల్టీవిటమిన్ టాబ్లెటో రాస్తాడు. అవును, నేనేమంటున్నానంటే గ్రహ జపాలు మీకు ఏదైనా ఒక జాతకం విశ్లేషణ చేశారు అవును. జ్యోతిష్యుడు. ఆ జాతకంలో ఏ స్థానానికి సంబంధించిన గ్రహం బాగాలేదో ముందు ఆ దానికి జపం చేయించండి. దానికి అధిదేవత, ప్రత్యర్థి దేవతల పారాయణాలు చేయించండి. అసలు ఈ జపం చేయకుండా అవన్నీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, రోగానికి తగ్గ మందు వేయాలన్నట్టుగానే గ్రహ జపాలు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తది. ఖచ్చితంగా ప్రభావితాన్ని తగ్గిస్తాయి. అంటే ఈ జపం చేయడం వల్ల మీకు ఉద్యోగం వస్తదండి. హ్మ్. మీకు ఈ జపం చేయడం పెళ్లవుతదండి. అవును. ఈ జపం చేయడం వల్ల మీకు వీసా పడతదండి. తప్పు. హ్మ్. తప్పు. అలా ఉండదు. జపం చేయించుకోవడం వల్ల గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మళ్ళొకసారి కూడా చెప్తున్నా. ఏ జపాలు, పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరగవండి. ఓకే. జరిగే ప్రభావం చెడు తగ్గుతది. మనం తగ్గినా చాలు అనుకోవాలి. తగ్గినా చాలు అనుకోవాలి. ఒక ఏలినాటి శని ఉన్న వాళ్ళకి మేము చెప్తామండి. హ్మ్. ఏలినాటి శని. హ్మ్. నేనేమంటానంటే ఆ పర్టిక్యులర్ పీరియడ్ అయిపోయినంక ఇది ఏమున్నదండి అని అడుగుతాడు. ఉదాహరణకి ఒక పర్సన్‌కి నేను మొన్న ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయి ఒక పర్సన్‌కి నేను శని జపం చేయించాను. ఒక 3 టైమ్స్ చేయించాను ఇప్పటికి. తను మొన్న క్యాజువల్‌గా చిట్ చాట్ చేస్తున్నాం నన్ను అడిగాడు. ఇప్పుడు మీరు 3 సార్లు శని జపాలు చేయించాలి కదా గురుగారు. నాకు ఏం ఉపయోగం? ఏం జరిగి ఉంటది? లేదా ప్రాక్టికల్‌గా అడిగాడు. ఆ! ఏముంది? నేనన్నా ఈ 3 ఏళ్లలో వాహన గండాలు ఏమైనా అయినాయా అని అడిగాను. కాలేదు. బాగా దీర్ఘకాలిక రోగం ఏమన్నా అయిందా? కాలేదు. బాగా అప్పుల పాలయ్యావా? కాలేదు. లేకపోతే హాస్పిటలైజ్డ్ అయ్యావా? అవ్వలేదు. ఆ! ఇవన్నీ కాకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చిపోయినాయంటే నా జపాలు పనిచేసినట్టే అని చెప్పాను నేను. ఓకే. అంతేగాని నీ వ్యాపారం పెరిగింది, నువ్వు కోట్లు సంపాదించినావు, నీకు విస్తరించింది, నీకు ప్రమోషన్ వచ్చింది. ఇవి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే. మళ్ళొక్కసారి ఈ వేదికగా ఈ జ్యోతిష్యం మీద కొంత నమ్మకం ఉండి ఆచరించాలనుకునే వారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ పూజలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మకండి. ఏ జపాలు చేయించుకున్నా మన నెగెటివ్ కొంత కంప్రెస్ అయితది. తగ్గుముఖం పడతది. తగ్గినా చాలు అనుకోని చేయించుకోండి. ఓకే. రెండోది ప్రిపేర్ అవ్వండి. రైట్. ఆ జ్యోతిష్యుడు చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అది. రైట్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. మీకు మరియు మా ప్రేక్షకులకు మరొకసారి ఈ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.